హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్, బ్రాకెట్స్ ఇన్ ఎక్స్ప్రెషన్, టర్మ్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్, స్వాపింగ్ అండ్ గ్రూపింగ్, అలాగే ఫిగర్ ఇట్ అవుట్ 2.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంగ్లీష్కి గ్రామర్ ఎలా ముఖ్యమో అలాగే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో గ్రామర్ ఎలా ముఖ్యము, ఎలా అర్థం చేసుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి పేరు తులసి, తులసి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇక్కడ కొన్ని టాయ్స్ ఉన్నాయి. Sometimes when an expression is not accompanied by context, there can be more than one way of evaluating its value. ఒక్కొక్కసారి మనకి ఎక్స్ప్రెషన్ వాల్యూని కనుక్కోవాలి అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. అలాగే ఇన్ సచ్ కేసెస్ వీ నీడ్ సమ్ టూల్స్ అండ్ రూల్స్ టు స్పెసిఫై హౌ ఎగ్జాక్ట్లీ ది ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. టు గివ్ అన్ ఎగ్జాంపుల్ విత్ లాంగ్వేజ్, లుక్ ఎట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. కింద సెంటెన్స్ చూడండి, ఇది ఫస్ట్ సెంటెన్స్ అనమాట. తులసి సాట్ నెక్స్ట్ టు ఫ్రెండ్ విత్ టాయ్స్. తులసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూర్చుంది, టాయ్స్తో ఉన్న ఫ్రెండ్ పక్కన కూర్చుంది తులసి. ఇక్కడ టాయ్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే తులసి ఫ్రెండ్ దగ్గర టాయ్స్ ఉన్నాయి. తులసి టాయ్స్తో ఉన్న ఫ్రెండ్ పక్కన కూర్చుంది, ఇది దీని మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది తులసి, ఈసారి టాయ్స్ తులసి దగ్గర ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి అంటే ది ఫ్రెండ్ హ్యాస్ టాయ్స్ అండ్ తులసి సాట్ నెక్స్ట్ టు హర్. ఫ్రెండ్ దగ్గర టాయ్స్ ఉన్నాయి, తులసి వచ్చి ఆ ఫ్రెండ్ పక్కన కూర్చుంది అని ఈ ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్. సెకండ్ సెంటెన్స్, తులసి సాట్ నెక్స్ట్ టు ఏ ఫ్రెండ్ విత్ టాయ్స్. ఇక్కడ ఫ్రెండ్ పక్కన కామా ఉంది, ఇక్కడ ఫ్రెండ్ పక్కన కామా లేదు. రెండు సెంటెన్స్లు ఒకటే చూడండి. తులసి సాట్ నెక్స్ట్ టు ఏ ఫ్రెండ్ విత్ టాయ్స్, తులసి సాట్ నెక్స్ట్ టు ఏ ఫ్రెండ్ విత్ టాయ్స్. ఇక్కడ ఫ్రెండ్ పక్కన కామా ఉంది. సో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే తులసి హ్యాస్ ది టాయ్స్ అండ్ షీ సాట్ విత్ దెమ్ నెక్స్ట్ టు హర్ ఫ్రెండ్. తులసి దగ్గరే టాయ్స్ ఉన్నాయి, ఆ టాయ్స్తో తులసి తన ఫ్రెండ్ పక్కన కూర్చుంది అని అర్థం అనమాట. ఫస్ట్ సెంటెన్స్లో తులసి దగ్గర టాయ్స్ లేవు, తులసి ఎక్కడ కూర్చుందంటే టాయ్స్తో ఉన్నటువంటి ఫ్రెండ్ పక్కన తులసి కూర్చుంది. నెక్స్ట్ సెంటెన్స్లో కామా పెట్టడం వల్ల ఫ్రెండ్ తర్వాత తులసి టాయ్స్ తీసుకుని తన ఫ్రెండ్ దగ్గర కూర్చుంది అని మీనింగ్ అనమాట. ఇక్కడ సేమ్ సెంటెన్సే కామా వల్ల మీనింగ్ అనేది మారిపోయింది. సో ది సెంటెన్స్ వితౌట్ పంక్చుయేషన్ కుడ్ హ్యావ్ బీన్ ఇంటరప్టెడ్ ఇన్ 2 different ways. సో కామా లేకపోవడం వల్ల అది రెండు రకాలుగా మీనింగ్ తీసుకోవచ్చు అనమాట. ది అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ కామా స్పెసిఫైస్ హౌ ది సెంటెన్స్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. సో కామా వల్ల దాని మీనింగ్ రెండు రకాలుగా ఎలా మారిందో అలాగే మనకి మ్యాథమెటిక్స్లో కూడా సరైనటువంటి గుర్తులు ఉపయోగించకపోతే దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా ఒకే ఎక్స్ప్రెషన్ని రెండు రకాలుగా అర్థం చేసుకుని రెండు రకాలుగా ఎలా చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. రియా హ్యాస్ 30 మార్బుల్స్ అండ్ ఆర్యన్ హ్యాస్ 5 bags విత్ 4 marbles ఇన్ ఈచ్. వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో రాసినట్లయితే రియా దగ్గర 30 మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి 30 ప్లస్ ఆర్యన్ దగ్గర 5 bags ఉన్నాయి, ఒక్కొక్క బ్యాగ్లో 4 marbles ఉన్నాయి, దాన్ని 5 into 4 అని రాయొచ్చు. టోటల్ 30 + 5 into 4. ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని పూర్ణ, మల్లేషు ఇద్దరు విడివిడిగా కనుక్కున్నారు. పూర్ణ ఫస్ట్ ఏం చేశాడంటే 30ని 5ని యాడ్ చేశాడు, 35 వస్తుంది. 35ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 140 వచ్చింది. అలాగే మల్లేషు ఇదే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశాడంటే ఫస్ట్ 5ని 4ని మల్టిప్లికేషన్ చేశాడు, 5 4s are 20. ఆ వచ్చిన 20ని ఫస్ట్ రియా దగ్గర ఉన్న మార్బుల్స్ 30తో యాడ్ చేశాడు, 50 అనమాట. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్గా చేశారు అనేది ఎలా తెలుస్తుంది, ఎవరు రాంగ్ చేశారు అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ చూడగానే ఫస్ట్ ఎడిషన్ చేయాలా లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలా అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి ఎలా అయితే ముందు ఎగ్జాంపుల్లో తులసి టాయ్స్ ఫ్రెండ్స్ అనే ఎగ్జాంపుల్లో మనం కామా లేకపోతే ఆ సెంటెన్స్ మీనింగ్ ఎలా అయితే మారిపోయిందో ఇక్కడ కూడా మనకి బ్రాకెట్స్ లేకపోవడం వల్ల దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అర్థం కాలేదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ని మనం లేకుండా చూడాలి అంటే బ్రాకెట్స్ని యూజ్ చేయాలి. అలాగే మనకి టర్మ్స్ అనేవి కూడా తెలిసి ఉండాలి, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, టర్మ్స్ని ఎలా సపరేట్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ బ్రాకెట్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్.
సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ చేయాలా లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలా అని క్లారిటీగా తెలియాలి అంటే మనం మల్టిప్లికేషన్ చేయవలసిన దాన్ని బ్రాకెట్లో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 30 + 5 × 4 వీ హ్యాడ్ టు ఫస్ట్ మల్టిప్లై 5 and 4. ఫస్ట్ 5ని 4ని మల్టిప్లికేషన్ చేయాలి. మరి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ క్లారిఫైడ్ బై ది యూజ్ ఆఫ్ బ్రాకెట్స్ యాజ్ ఫాలోస్. సో మనం బ్రాకెట్స్తో కనుక డినోట్ చేసినట్లయితే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. వెన్ ఎవాల్యుయేటింగ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ బ్రాకెట్స్ ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు వీ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ ఇన్సైడ్ ది బ్రాకెట్స్ బిఫోర్ పర్ఫార్మింగ్ అదర్ ఆపరేషన్స్. ముందు మిగతా ఆపరేషన్స్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ అలా ఉంటే కనుక ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న దాన్ని మాత్రమే క్యాల్కులేట్ చేయాలి, తర్వాతే మిగతా ఆపరేషన్స్ని యూజ్ చేయాలన్నమాట. వీ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ ది బ్రాకెట్స్. ముందు బ్రాకెట్లో ఉన్న వాల్యూలు కనుక్కోవాలి, తర్వాత మిగిలిన ఆపరేషన్స్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తాము, తర్వాత ఎడిషన్ చేస్తాము. అప్పుడు మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో బ్రాకెట్స్ని ఎందుకు యూజ్ చేయాలి అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇర్ఫాన్ బాట్ ఏ ప్యాక్ ఆఫ్ బిస్కెట్స్ ఫర్ 15 రూపీస్ అండ్ ఏ ప్యాకెట్ ఆఫ్ తూల్ దార్ ఫర్ 56 రూపీస్. ఇర్ఫాన్ షాప్కి వెళ్ళి 15 రూపీస్ పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్, అలానే 56 రూపీస్ పెట్టి ఒక పప్పుని కొన్నాడనమాట. హీ గేవ్ ది షాప్ కీపర్ 100 రూపీస్. అతను ఆ రెండు కొన్న తర్వాత ఆ షాప్ కీపర్కి 100 రూపీస్ ఇచ్చాడు. రైట్ యాన్ ఎక్స్ప్రెషన్ దట్ కెన్ హెల్ప్ టు క్యాల్కులేట్ ది చేంజ్ ఇర్ఫాన్ విల్ గెట్ బ్యాక్ ఫ్రమ్ ది షాప్ కీపర్. 100 రూపీస్ ఇచ్చిన తర్వాత మరి తిరిగి ఇర్ఫాన్కి మళ్ళీ బ్యాక్ వస్తాయి కదా డబ్బులు, అవి ఎంత వస్తాయి అని తెలియాలి అంటే మనం ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ రాయాలంట. చూడండి, ఇక్కడ మనకి ఇర్ఫాన్ స్పెంట్ 15 రూపీస్ ఆన్ ఏ బిస్కెట్ ప్యాకెట్ అండ్ 56 రూపీస్ ఆన్ తూర్ దాల్. సో ది టోటల్ కాస్ట్ రూపీస్, టోటల్గా అతను మొత్తం ఎంత కొన్నాడు అంటే ఈ రెండు యాడ్ చేస్తాము, 15ని 56ని యాడ్ చేస్తాము. హీ గేవ్ 100 రూపీస్ టు ది షాప్ కీపర్కి 100 రూపీస్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఎలా రాస్తాము అంటే 100 - 15 + 56 ఇలా కనుక రాసినట్లయితే ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఖచ్చితంగా బ్రాకెట్స్ యూజ్ చేయాలి. దీని మీనింగ్ ఏంటి అంటే ఇలా బ్రాకెట్స్ యూజ్ చేయకుండా రాస్తే 100లో నుంచి ఫస్ట్ 15ని మైనస్ చేస్తాడు. 15ని మైనస్ చేస్తే మనకి 85 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 56 ఉంది కాబట్టి ఈ 85కి 56 యాడ్ చేస్తే 141 రూపీస్ వస్తుంది. అంటే అతను 100 రూపీస్ షాప్ కీపర్కి ఇస్తే తిరిగి అతను 141 రూపీస్ ఇస్తాడనమాట. ఇది రాంగ్ కదా. మరి ఎలా రాయాలి అంటే ఈ కొన్న మొత్తాన్ని కూడా మనం బ్రాకెట్లో డినోట్ చేయాలి. ఇలా బ్రాకెట్లో డినోట్ చేస్తే ముందు బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 71 రూపీస్ వస్తుంది. 100లో నుంచి 71 మైనస్ చేస్తే 29 ఇర్ఫాన్కి బ్యాక్ వస్తాయి అన్నమాట. సో బ్రాకెట్ యూజ్ చేయకపోతే ఒక వాల్యూ, బ్రాకెట్ని యూజ్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. కాబట్టి మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ని కనుక్కునేటప్పుడు బ్రాకెట్ అవసరమైన చోట కంపల్సరీగా బ్రాకెట్ని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ దీన్ని కన్ఫ్యూజన్ని లేకుండా ఉండాలి అంటే మనకి ఎక్స్ప్రెషన్లో ఉండే టర్మ్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. టర్మ్స్ ఎలా తెలుసుకోవాలి అంటే సపోజ్ వీ హ్యావ్ ది ఎక్స్ప్రెషన్, ముందు ఎగ్జాంపుల్లో మనం 30 + 5 × 4 అనే ఎగ్జాంపుల్లో ఎక్కడా కూడా మనకు ఫస్ట్ బ్రాకెట్స్ ఎక్కడ పెట్టాలో తెలియదు, బ్రాకెట్స్ ఎక్కడా ఇవ్వలేదు మనకి. మరి దీని మీనింగ్ ఏంటి అంటే ఇట్లా మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకే ఎక్స్ప్రెషన్స్లో ఇంటూ ప్లస్ ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ కనుక ఉంటే మనం వాటిని టర్మ్స్గా డివైడ్ చేసుకుంటే ఏది ఫస్ట్ చేయాలి అనేది ఈజీగా తెలుస్తుంది. మరి టర్మ్స్ ఎలా తెలుస్తాయి అంటే టర్మ్స్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ సపరేటెడ్ బై ఏ ప్లస్ సైన్. టర్మ్స్ అనేవి ఎక్స్ప్రెషన్లోనే ఉంటాయి, ప్లస్ సైన్తో సపరేట్ చేయబడి ఉంటాయి. అంటే ప్లస్కు ముందుది ఒక టర్ము, ప్లస్కు తర్వాతది ఒక టర్మ్ అనమాట. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో చూసినట్లయితే ఇది ప్లస్కు ముందు 30 ఒక టర్ము, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ప్లస్ లేదు కాబట్టి ఇది ఒక టర్మ్ అనమాట. మొత్తం 2 టర్మ్స్ ఉన్నాయి. Terms are the parts of an expression separated by a plus sign. For example, in 12 + 7, 12 ఒక టర్ము, 7 ఒక టర్మ్ అనమాట. ప్లస్తో సపరేట్ చేయబడి ఉండాలి, ప్లస్కు ముందుది ఒక టర్ము, ప్లస్కు తర్వాత ఒక టర్ము అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. టర్మ్స్ అనేవి ప్లస్ సైన్తో సపరేట్ చేయబడతాయి అని చెప్పుకున్నాం కదా. మరి మైనస్ ఉంటే ఏం చేయాలి? సో 83 - 14 కనుక ఉన్నట్లయితే ఇక్కడ ప్లస్ లేదు కాబట్టి వీటిని టర్మ్స్ లాగా ఎలా సపరేట్ చేయాలో చూద్దాం. వీ నో దట్ సబ్ట్రాక్టింగ్ ఏ నెంబర్ ఈజ్ ది సేమ్ యాజ్ యాడింగ్ ది ఇన్వర్స్ ఆఫ్ ది నెంబర్. సబ్ట్రాక్టింగ్ అంటే
ఎడిషన్ ఆఫ్ ఇన్వర్సింగ్ నెంబర్ అనేది మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ దీనికి 14కి ఇన్వర్స్ నెంబర్ -14 కాబట్టి 83 + -14 అని రాయొచ్చు. దీన్ని ఎడిషన్ ఆఫ్ నెగిటివ్ అంటే ఇన్వర్స్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనకు ప్లస్తో సపరేట్ చేయబడి ఉన్నాయి కాబట్టి 83 ఒక టర్మ్ అవుతుంది, -14 అనేది ఇంకో టర్మ్ అవుతుంది అనమాట. వీటిలో టర్మ్స్ని ఎలా గుర్తుపెట్టాలో చూద్దాం. ఇక్కడ అన్నీ మనకు మైనస్లే ఉన్నాయి, ప్లస్ సైన్ ఎక్కడా లేదు. సో సబ్ట్రాక్షన్ని మనం ఎడిషన్ లాగా మార్చుకోవచ్చు కదా, ఎందుకంటే సబ్ట్రాక్టింగ్ ఏ నెంబర్ ఈజ్ ది సేమ్ ఎడింగ్ ది ఇన్వర్సింగ్ ఆఫ్ ది నెంబర్. సో -18 అని రాసి ప్లస్ 3కి ఇన్వర్స్ నెంబరు -3 అవుతుంది కాబట్టి యాడింగ్ ఏ ఇన్వర్స్ నెంబర్గా మార్చుకోవచ్చు దీన్ని. ఆల్ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కన్వర్టెడింగ్ యాజ్ ఎడిషన్స్. సో ఇక్కడ -18 అనేది ఒక టర్ము, -3 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లోనూ ప్లస్ లేదు. సో 6 × 5 అనేది ఒక టర్ము, 3 అనేది సెకండ్ టర్మ్ అనమాట. నెక్స్ట్ 2 దీన్ని ప్లస్ ఇంటూ -10 అని రాసుకోవచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి -10 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్లస్ లేదు కాబట్టి ఇది మొత్తం ఒకటే టర్మ్ అనమాట. ఇక్కడ చూడండి 6 × 5 4 × 6 ఇలా కనుక ఉన్నట్లయితే ఈ 6 × 5 మొత్తం ఒకటే టర్మ్. మనకు ప్లస్ లేదు కదా మధ్యలో, ప్లస్తో సపరేట్ అయితేనే అవి డిఫరెంట్ టర్మ్స్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి 6 × 5 అనేది ఒక టర్ము, 4 × 6 అనేది ఒక టర్ము, ఎందుకంటే వీటిల్లో ఎటువంటి ప్లస్ సైన్ లేదు. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని వాటి వాల్యూ కనుక్కోవాలి అంటే మనకు ఖచ్చితంగా అందులో ఉండే టర్మ్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి టర్మ్స్ రాయమని ఇచ్చారు కొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 13 ఒక టర్ము, దీన్ని ప్లస్ ఇంటూ -2 అని రాసుకోవచ్చు, ప్లస్తో సపరేట్ చేయొచ్చు అనమాట. సో -2 అనేది ఒక టర్ము, 6 అనేది ఒక టర్మ్ అవుతుంది. నెక్స్ట్ 5 అనేది ఒక టర్ము, ఈ రెండిట్లో మధ్యలో ప్లస్ లేదు కాబట్టి 6 × 3 మొత్తం కూడా ఒక టర్మ్ అవుతుంది. నెక్స్ట్ 4 ఒక టర్ము, 15 సెకండ్ టర్ము, -9 అనేది థర్డ్ టర్ము. నెక్స్ట్ 23 ఒక టర్ము, ఇక్కడ ప్లస్ లేదు కాబట్టి ఇది మొత్తం ఒకటే టర్ము. -2 × 4 అనేది సెకండ్ టర్ము, 16 అనేది థర్డ్ టర్ము. 28 ఫస్ట్ టర్మ్, 19 సెకండ్ టర్మ్, -8 అనేది థర్డ్ టర్మ్ అనమాట. ఈ టర్మ్స్ కనుక తెలిసినట్లయితే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ని ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ టాపిక్ స్వాపింగ్ అండ్ గ్రూపింగ్. స్వాపింగ్ అంటే ఇప్పుడు మనం టర్మ్స్ రాసాం కదా, ఈ టర్మ్స్ యొక్క ప్లేసెస్ మార్చినా కానీ వాటి వాల్యూ అదే ఉంటుందా అనేది తెలుసుకోవడం అనమాట. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 6, సెకండ్ టర్మ్ -4, దీని వాల్యూ 6 - 4 2 అవుతుంది. లేదు నేను -4ని ఫస్ట్ రాస్తాను, తర్వాత 6 రాస్తాను, అప్పుడు కూడా దీని వాల్యూ 2నే అవుతుంది. దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ, ఈ ఎగ్జాంపుల్ని చూద్దాం. స్వాపింగ్ అండ్ గ్రూపింగ్. స్వాపింగ్ అంటే నెంబర్స్ ప్లేసెస్ మారితే దాని వాల్యూ ఎలా ఉంటుందో చెప్పేదన్నమాట స్వాపింగ్ అంటే. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మధు ఈజ్ ఫ్లయింగ్ ఏ డ్రోన్ ఫ్రమ్ ఏ టెర్రస్. మధు ఒక డ్రోన్ని టెర్రస్ మీద నుంచి ఎగరవేస్తున్నాడు. ఇక్కడ మనకి 2 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇమేజ్లో మధు ఫస్ట్ 6 మీటర్స్ హైట్కి డ్రోన్ను ఎగరవేసి అక్కడి నుంచి మళ్ళీ 4 మీటర్స్ డౌన్కి తీసుకొచ్చాడు. సో పైకి వెళ్ళిన దాన్ని ప్లస్తోను, కిందకి తీసుకొచ్చిన దాన్ని మైనస్తోను డినోట్ చేద్దాము. 6 మీటర్స్ పైకి తీసుకువెళ్ళాడు కాబట్టి +6, తర్వాత 4 మీటర్స్ డౌన్కి తీసుకొచ్చాడు కాబట్టి -4. ఫైనల్గా అది టెర్రస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 మీటర్స్ హైట్లో ఉంది. దీన్ని మనం మ్యాథమెటికల్గా +6 + -4 = 2 అనే ఎక్స్ప్రెషన్ తోటి రిప్రజెంట్ చేశాము. అలా కాకుండా మధు ఫస్ట్ టెర్రస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 4 మీటర్స్ డౌన్కు తీసుకొచ్చి తర్వాత అక్కడి నుంచి దాన్ని 6 మీటర్స్ హైట్కి గనక తీసుకెళ్ళినట్లయితే అప్పుడు కూడా ఆ డ్రోన్ అనేది టెర్రస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 మీటర్స్ హైట్లోనే ఉంది. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ 4 మీటర్స్ డౌన్కి తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని -4తో డినోట్ చేద్దాము. తర్వాత 6 మీటర్స్ హైట్కి తీసుకెళ్ళాడు కాబట్టి దాన్ని +6తో డినోట్ చేద్దాము. ఫైనల్గా దాని పొజిషన్ కూడా టెర్రస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 మీటర్స్ హైట్లోనే ఉంది. సో -4 + 6 = 2. ఇక్కడ మనకి నంబర్స్ని వాటి ప్లేసెస్ మారినప్పటికీ దాని వాల్యూ మాత్రం ఒకటే ఉంది. ఫస్ట్ +6 + -4 = 2. సెకండ్ సిచ్యుయేషన్లో -4 + 6 = 2. ఇట్లా మనకి దీన్నే స్వాపింగ్ అంటాము. అంటే ప్లేసెస్ మారినప్పటికీ దాని వాల్యూ మాత్రం ఒకటే ఉంటుంది. సో స్వాపింగ్ టర్మ్స్ ఇన్ ఎడిషన్ డస్ నాట్ చేంజ్ ది ఫైనల్ వాల్యూ. దిస్ ఈజ్ ది కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్. సో ఎడిషన్లో దీన్నే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము.
సో ఎగ్జాంపుల్ చూసాం కదా, ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టర్మ్ 1 ప్లస్ టర్మ్ 2 వాల్యూ ఎంతో టర్మ్ 2 ప్లస్ టర్మ్ 1 వాల్యూ కూడా అంతే అనమాట. సో ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ 2 టర్మ్స్ స్వాపింగ్ దెమ్ డస్ నాట్ చేంజ్ ది వాల్యూ. వాటిని స్వాప్ చేయటం వల్ల వాటి వాల్యూ ఏమీ మారదు. నెక్స్ట్ గ్రూపింగ్ అనమాట. లెటర్స్ యాడ్ దీస్ టర్మ్స్ ఇన్ ది ఫాలోయింగ్ 2 డిఫరెంట్ ఆర్డర్స్. గ్రూపింగ్ అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి థర్డ్ నెంబర్ని యాడ్ చేయొచ్చు, లేదంటే ఇంకోలాగా చేయొచ్చు. ముందు 2-3 నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ 2 నెంబర్స్ని గ్రూప్ చేస్తున్నాము, ఆ వచ్చిన ఆన్సర్కి థర్డ్ వన్ యాడ్ చేస్తున్నాము. లేదంటే 2-3 నెంబర్స్ని ఒక గ్రూప్ చేస్తున్నాము, ఆ వచ్చిన ఆన్సర్కి ఫస్ట్ వన్ యాడ్ చేస్తున్నాము. సో దీన్ని గ్రూపింగ్ అంటాము. ఎలా చేసినా మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, 3 వస్తుంది. నెక్స్ట్ 3కి -11ని యాడ్ చేస్తే -8 వస్తుంది ఆన్సర్. లేదంటే ముందు ఈ రెండు యాడ్ చేస్తే డిఫరెంట్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, -1 వస్తుంది. -1 -7 సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తే -8 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ -8 వచ్చింది, ఇక్కడ కూడా -8 వచ్చింది. సో మనం ఎలా యాడ్ చేసినా కానీ ఆన్సర్ అదే వస్తుంది అనమాట. గ్రూప్ స్వాపింగ్ చేసినా ఆన్సర్ అదే వస్తుంది, గ్రూపింగ్ ద్వారా మనం ఎడిషన్ చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. Thus, grouping the terms of an expression in either of the following ways gives the same value. సో ఇలా చేస్తే దీన్ని గ్రూపింగ్ అంటాము. 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ని గ్రూప్ చేసి ఆ రెండింటిని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్కి థర్డ్ టర్మ్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సరు, అలాగే 2-3 టర్మ్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి ఫస్ట్ టర్మ్ని యాడ్ చేసిన వచ్చిన ఆన్సరు రెండు కూడా సేమ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్లో ఫస్ట్ -7 + 10 యాడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 3కి -11ని యాడ్ చేస్తే -8 వస్తుంది. లేదా మనం ఫస్ట్ 10-11ని యాడ్ చేస్తే -1 వస్తుంది, దానికి -7 యాడ్ చేసినా -8 వస్తుంది. సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. గ్రూపింగ్ వల్ల మనకి ఆన్సర్ ఏమీ చేంజ్ అవ్వదు. Thus, the addition of the terms in any order gives the same value. మనం ఏ ఆర్డర్లో ఎడిషన్ చేసినా కానీ వాల్యూ అనేది ఒకటే వస్తుంది. అయితే ఓన్లీ ఎడిషన్ ఉంటే మనం ఇలా చేయొచ్చు. ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ ఎడిషన్స్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇన్ వాట్ ఆర్డర్ ది టర్మ్స్ ఆర్ యాడెడ్. అన్ని ఎడిషన్స్ ఏ ఉంటే కనుక మనం ఏ ఆర్డర్లో యాడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, అదే వాల్యూ కూడా ఇస్తుంది అనమాట. అలా కాకుండా ఒకే ఎక్స్ప్రెషన్లో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ మనం వాటిని చేయాలి వితౌట్ ఆర్డర్. మనం అప్పుడు ఆర్డర్ చూసుకోకూడదు అనమాట. బ్రాకెట్స్లో ఉన్న వాటిని ఫస్ట్ చేయాలి. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 30 + 5 × 4. మనం ఇందాక టర్మ్స్ లెక్కేసాం కదా, 30 ఒక టర్ము, 5 × 4 ఒక టర్మ్ కాబట్టి ముందు ఈ టర్మ్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. 5 × 4 20, అప్పుడు 30కి యాడ్ చేయాలి. ఇక్కడ మాత్రం మనం ఆర్డర్ అనేది అవసరం లేదు, ముందు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ చూద్దాము. ఇక్కడ ఇది 7 × 8 అనమాట, ప్రింటింగ్ మిస్టేక్. ఇది 7 × 8. ఇది ఫస్ట్ టర్మ్స్ చూసినట్లయితే ఇంటూ ఉంటే కనుక అది మొత్తం ఒకటే టర్మ్. సో ఇది మొత్తం ఒకటే టర్ము. 7 × 8 ఒక టర్ము, 3 ఒక టర్మ్ అనమాట. సో ఫస్ట్ బ్రాకెట్స్లోది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 + 2 అంటే 5, 5 × 5 25. ఈ టర్మ్ మొత్తం వాల్యూ 25. నెక్స్ట్ 7 × 8 56. నెక్స్ట్ 3. ఈ 3 టర్మ్స్ని అప్పుడు యాడ్ చేయాలన్నమాట. 25 + 56 + 3 అప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. అప్పుడు మొత్తం 84 వస్తుంది. సో యాడ్ చేసేటప్పుడు మనకు ఆర్డర్ అనేది ఏం అవసరం లేదు. ఎడిషన్లో ఆర్డర్ అనేది అవసరం లేదు అని చెప్పడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. మానస ఈజ్ యాడింగ్ ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. చాలా నెంబర్స్ని మానస యాడ్ చేసింది. ఇట్ టుక్ హర్ 5 minutes టు యాడ్ దెమ్ ఆల్ అండ్ షీ గాట్ ది ఆన్సర్ 11,749. ఆ ఎడిషన్ మొత్తం చేయడానికి మానసకి 5 minutes పట్టింది. అలాగే ఆన్సర్ ఇది వచ్చిందనమాట, 11,749. Then she realized that she had forgotten to include the fourth number 9,055. అయితే మొత్తం ఎడిషన్ అంతా అయిపోయిన తర్వాత మానస ఒకటి గమనించింది. ఏంటంటే ఆ లిస్ట్లో ఉన్న నెంబర్స్లో 4th నెంబర్ని యాడ్ చేయడం మర్చిపోయింది. డస్ షీ హ్యావ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. అయితే ఆమె మొత్తం మళ్ళా వేసుకుని మొత్తం అంతా కూడా అలా అంటే అవసరం లేదనమాట. ఈ 11,749కి ఈ 9,055 యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎడిషన్ చేసేటప్పుడు ఆర్డర్ ఎలా మార్చినా ఒకే ఆన్సర్ వస్తుందని మనం గ్రూపింగ్లో చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రాపర్టీ ప్రకారం
మనకి మానస మళ్ళీ అన్నీ యాడ్ చేసే పని లేకుండా ఈ ఫైనల్ ఆన్సర్కి ఈ 4th నెంబర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. అంటే ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ దాని వాల్యూ ఒకటే వస్తుంది ఎడిషన్ చేసినప్పుడు. ఇన్ మ్యాథమెటిక్స్ we use the phrase commutative property of addition instead of saying swapping terms does not change the sum. మనం ఇప్పటివరకు దాన్ని ఏమనుకున్నామంటే స్వాపింగ్ టర్మ్స్ డస్ నాట్ చేంజ్ ది సమ్ అని చెప్పుకున్నాము. దీన్నే మనం సింపుల్గా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే a+b=b+a. నంబర్స్ యొక్క ప్లేసెస్ మారినప్పటికీ వాటిని ఎడిషన్ చేసినప్పుడు ఒకటే వాల్యూ వస్తుంది. దాన్నే స్వాపింగ్ అంటాము. స్వాపింగ్ కాకుండా ఆ ప్రాపర్టీ పేరేంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ. జనరల్గా ఏం చెప్పుకుంటామంటే దీని గురించి a+b=b+a. ఇక్కడ ఏ ఫస్ట్ టర్ము, బి సెకండ్ టర్ము, ఇటువైపు బి ఫస్ట్ టర్ము, ఏ సెకండ్ టర్ము, ఈ రెండింటి వాల్యూ కూడా ఒకటే వస్తుంది. గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ది సమ్. అలాగే గ్రూపింగ్ చేసినప్పుడు కూడా మనకి దాని వాల్యూ ఏం మారలేదు. సో ఈ గ్రూపింగ్ చేయడాన్ని ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అంటాము. సో ఇక్కడ మనకి స్వాపింగ్ అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ, గ్రూపింగ్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. డైలీ లైఫ్లో స్వాపింగ్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మానస ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్ టు ప్లే. మానస బయటికి వెళ్తుంది ఆడుకోవడానికి. హర్ మదర్ సేస్ వేర్ యువర్ హ్యాట్ అండ్ షూస్. మానస వాళ్ళ అమ్మ హ్యాట్ పెట్టుకుని వెళ్ళు అంటే టోపీ పెట్టుకుని వెళ్ళు, అలానే షూస్ కూడా వేసుకుని వెళ్ళు అని చెప్పింది మానసకి. విచ్ వన్ షుడ్ షీ వేర్ ఫస్ట్. ఆ రెండిట్లో మానస ఫస్ట్ ఏది వేసుకుంటుంది అంటే షీ కెన్ వేర్ హర్ హ్యాట్ ఫస్ట్ అండ్ దెన్ హర్ షూస్. ఫస్ట్ మానస హ్యాట్ పెట్టుకుని తర్వాత షూస్ వేసుకుంది. ఆర్ షీ కెన్ వేర్ ది షూస్ ఫస్ట్ అండ్ దెన్ హర్ హ్యాట్. ఫస్ట్ షూస్ వేసుకుని తర్వాత హ్యాట్ పెట్టుకున్నా, లేదా ఫస్ట్ హ్యాట్ వేసుకుని తర్వాత షూస్ వేసుకున్నా రెండిటికి కూడా ఒకటే ఉంటుంది. దీనివల్ల ఎటువంటి మార్పు అనేది ఉండదు. మానస విల్ లుక్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఇన్ బోత్ కేసెస్. రెండు కేసుల్లోనూ మానస ఒకేలాగా కనిపిస్తుంది. ఫస్ట్ కేసులో మానస ఫస్ట్ హ్యాట్ పెట్టుకుని తర్వాత షూస్ వేసుకుంది. సెకండ్ కేసులో ఫస్ట్ మానస షూస్ వేసుకుని తర్వాత హ్యాట్ పెట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ మానస ఒకలాగే కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్వాపింగ్ వల్ల మానసలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇమాజిన్ ఏ డిఫరెంట్ సిచ్యుయేషన్. ఇలా కాకుండా ఇంకో సిచ్యుయేషన్ చూద్దాం. మానసాస్ మదర్ సేస్ వేర్ యువర్ సాక్స్ అండ్ షూస్. మానస వాళ్ళ అమ్మ సాక్స్ వేసుకో అలానే షూస్ కూడా వేసుకో అని చెప్పింది. ఇక్కడ మాత్రం మనకి ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ షూస్ వేసుకుని తర్వాత సాక్స్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండదు. కంపల్సరీగా ఫస్ట్ సాక్స్ వేసుకుని తర్వాత షూస్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఆర్డర్ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇటువంటి ఎక్స్ప్రెషన్సే ఇంకొన్ని చూద్దాం. అను, చరణ్, మధు అండ్ జాన్ వెంట్ టు ఏ హోటల్ అండ్ ఆర్డర్డ్ 4 దోసాస్. నలుగురు వెళ్ళారు, 4 దోశలు ఆర్డర్ చేశారు. ఈచ్ దోశ కాస్ట్ 23 రూపీస్ అండ్ దే విష్ టు థ్యాంక్ ది వెయిటర్ బై టిప్పింగ్ 5 రూపీస్. 23 రూపీస్ అంట ఒక్కొక్క దోశ కాస్ట్. అలాగే వాళ్ళు దోశ తెచ్చిచ్చిన వెయిటర్కి టిప్గా 5 రూపీస్ ఇవ్వాలి అనుకున్నారు. రైట్ యాన్ ఎక్స్ప్రెషన్ డిస్క్రైబింగ్ ది టోటల్ కాస్ట్. ఈ టోటల్ కాస్ట్ని కనుక్కోవడానికి మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫామ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ 4 దోసాస్ 4 × 23. దీంతో పాటుగా 5 రూపీస్ టిప్ ఇచ్చారు కాబట్టి దీనికి ఒక 5 రూపీస్ యాడ్ చేయాలి. సో ఇక్కడ టర్మ్స్ వచ్చేటప్పటికి ప్లస్తో సపరేట్ చేయాలి అన్నారు కదా. సో ప్లస్కు ముందు ఉన్నటువంటి ఈ 4 × 23 ఇది మొత్తం ఒక టర్ము, 5 అనేది ఒక టర్ము. 4 23 92 + 5 97 అవుతుంది. ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా 4 × 23నే ఫస్ట్ చేయాలన్నమాట. Thus 4 × 23 + 5 is a correct way of writing the expression. నెక్స్ట్ అలాంటిదే ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ గోస్ అప్ టు 7 అండ్ ది టిప్ రిమైన్స్ ది సేమ్. నలుగురు కాకుండా 7 ఫ్రెండ్స్ కనుక వెళ్ళినట్లయితే అలాగే టిప్ సేమ్ అంటే 5 రూపీసే ఇచ్చినట్లయితే హౌ మచ్ విల్ దే హ్యావ్ టు పే, మొత్తం వాళ్ళు ఎంత పే చేయాలి. రైట్ యాన్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ సిచ్యుయేషన్ అండ్ ఐడెంటిఫై ఇట్స్ టర్మ్స్ అన్నారు. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 4 బదులుగా 7 వస్తుంది అనమాట. 7 × 23 అవుతుంది. టిప్ సేమ్ అన్నారు కాబట్టి 5 రూపీస్ టిప్ ఇస్తారనమాట. సో టర్మ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 7 × 23 ఒక టర్మ్ అవుతుంది, 5 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కోమన్నారు. 7 3s 21, 7 2s 14, 1 15, 151 + 5 156 రూపీస్ ఇవ్వాలన్నమాట 7 మెంబర్స్ కనుక వెళ్ళినట్లయితే. సారీ, ఇక్కడ 7 × 23 161, 161 + 5 166 అవుతుంది. 7 మెంబర్స్ కనుక వెళ్ళినట్లయితే 166 రూపీస్ని పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము.
ఎగ్జాంపుల్ 8, చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ప్లేయింగ్ ఫైర్ ఇన్ ది మౌంటైన్ రన్ రన్ రన్. ఒక క్లాస్లో ఉన్న చిల్డ్రన్ ఆడుకుంటున్నారు అనమాట. ఫైర్ ఇన్ ది మౌంటైన్ రన్ 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 అంటూ ఆడుతున్నారు. వెన్ ఎవర్ ది టీచర్ కాల్స్ అవుట్ ఏ నెంబర్, స్టూడెంట్స్ ఆర్ సపోజ్డ్ టు అరేంజ్ దెమ్సెల్వ్స్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ దట్ నెంబర్. సో టీచర్ ఒక నెంబర్ చెప్తుంది, ఆ నెంబర్ చెప్పగానే అంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. గ్రూప్గా ఫామ్ అవ్వలేని వాళ్ళందరూ కూడా గ్రూప్లో నుంచి అంటే ఆటలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. హూ ఎవర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది అనౌన్స్డ్ గ్రూప్ సైజ్ ఈజ్ అవుట్. టీచర్ అనౌన్స్ చేసిన నెంబర్ సైజులో లేని వాళ్ళు, గ్రూప్లో లేని వాళ్ళు అవుట్ అయిపోతారనమాట. రూపా వాంటెడ్ టు రెస్ట్ అండ్ సాట్ ఆన్ వన్ సైడ్. రూపా అనే అమ్మాయి నేను ఆడను, పక్కన కూర్చుంటానని చెప్పేసి పక్కన కూర్చుంది. ది అదర్ 33 స్టూడెంట్స్ వర్ ప్లేయింగ్ ది గేమ్ ఇన్ ది క్లాస్. రూపా కాకుండా ఇంకా 33 స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు. ది టీచర్ కాల్డ్ అవుట్ 5. టీచరు 5 అనగానే అక్కడ ఆడుతున్న 33 మెంబర్స్ కూడా 5 మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. అప్పుడు రూపా ఇలా రాసిందనమాట, మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో రాసింది. 5 మెంబర్స్ చొప్పున మొత్తం 6 గ్రూప్స్ అయ్యారు. ఒక 3 మెంబర్స్ గ్రూప్ కాకుండా మిగిలిపోయారు, అంటే 3 మెంబర్స్ అవుట్ అయ్యారనమాట. సో అండర్స్టూడ్ యాజ్ 3 more than 6 into 5. అంటే గ్రూపులో లేని వాళ్ళు 3 ఉన్నారు, గ్రూప్గా ఫామ్ అయిన వాళ్ళు 6 గ్రూప్స్ ఉన్నారు అని దీని అర్థం అనమాట. థింక్ అండ్ డిస్కస్ వై షీ రోట్ దిస్. ఇలా ఎందుకు రాసిందో మనం ఆలోచించాలి. ఇలా ఎందుకు రాసింది అంటే, ముందు 33 స్టూడెంట్స్ ఉన్నారు. 5 అనగానే ముందు ఈ 5తో డివైడ్ చేస్తే 5 6 are 30, అంటే మొత్తం 6 గ్రూప్స్ అవుతారు, 3 మెంబర్స్ అవుట్ అవుతారనమాట. దీన్ని ఇలా రాసింది రూపా 6 into 5 plus 3 అని. ది ఎక్స్ప్రెషన్ రిటర్న్ యాజ్ ది సమ్ ఆఫ్ టర్మ్స్ ఈ 6 into 5 ఇది ఒక టర్ము, 3 అనేది సెకండ్ టర్ము. సో మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఫర్ ఈచ్ ఆఫ్ ది కేసెస్ బిలో రైట్ ది ఎక్స్ప్రెషన్ అండ్ ఐడెంటిఫై ఇట్స్ టర్మ్స్. 33 స్టూడెంట్స్ని టీచర్ 5 అని కాకుండా ఒకవేళ 4 అన్నట్లయితే ఎన్ని గ్రూప్స్ అవుతాయి, రూపా ఎలా రాస్తుందో ఇక్కడ రాయాలన్నమాట. ఇఫ్ టీచర్ హ్యాడ్ కాల్డ్ అవుట్ 4, రూపా వుడ్ రైట్ 4 అని కనుక అన్నట్లయితే రూపా ఎలా రాస్తుంది అంటే, మనకి ఎలా రాయాలంటే ఇది 33 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 33ని 4తో డివైడ్ చేయాలి. 4 8 are 32, 1 మిగులుతుంది. సో దీన్ని రూపా ఎలా రాయొచ్చు అంటే 8 into 4, అంటే మొత్తం 8 గ్రూప్స్ అవుతారు. ఒక్కొక్క గ్రూప్లో 4 మెంబర్స్ చొప్పున ఒకళ్ళు బయట మిగిలిపోతారనమాట. ఒకవేళ టీచర్ 4 కాకుండా 7 కనుక అన్నట్లయితే 7తో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 7 into 4 అవుతుంది. 7 4 are 28. అలానే 5 మిగిలిపోతారనమాట. 5 మెంబర్స్ అవుట్ అయిపోతారు. రైట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ది అబోవ్ ఫర్ యువర్ క్లాస్ సైజ్. సో ఇక్కడ క్లాస్లో 33 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఈ ఆన్సర్ వచ్చింది. మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూసి దాని ప్రకారంగా మీరు ఇలా రాయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. Raghu bought 100 kgs of rice from the wholesale market and packed them into 2 kg packets. రఘు 100 kgs రైస్ బ్యాగ్ కొని వాటిని 2 kgs ప్యాకెట్స్గా మళ్ళీ డివైడ్ చేశాడు. హీ ఆల్రెడీ హ్యాడ్ 4 2 kg ప్యాకెట్స్. అతని దగ్గర ఆల్రెడీ 2 kg ప్యాకెట్స్ 4 ఉన్నాయంట. రైట్ యాన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది నంబర్ ఆఫ్ 2 kg ప్యాకెట్స్ ఆఫ్ రైస్ హీ హ్యాస్ నౌ అండ్ ఐడెంటిఫై ది టర్మ్స్. మొత్తం అతని దగ్గర 2 kg ప్యాకెట్స్ ఎన్ని ఉంటాయో ఎక్స్ప్రెషన్ రాయాలి. ఫస్ట్ మనకి 2 kg ప్యాకెట్స్ 4 ఉన్నాయి అతని దగ్గర ఆల్రెడీ. ఈ 100 kgsతో 2 kg ప్యాకెట్స్ ఎన్ని వస్తాయో ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. హీ హ్యాడ్ 4 ప్యాకెట్స్. ది నెంబర్ ఆఫ్ న్యూ 2 kg ప్యాకెట్స్ ఆఫ్ రైస్ ఈజ్. మొత్తం ఎన్ని వస్తాయో తెలుసుకోవాలంటే 100ని 2తో డివైడ్ చేయాలి. దీనికి ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి 100 divided by 2 అని రాస్తాము. మొత్తం 2 kg ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఫస్ట్ 4 ఉన్నాయి ప్లస్ 100 divided by 2 అని రాస్తాము. సో 4 అనేది ఒక టర్ము, 100 divided by 2 అనేది ఒక టర్ము. ప్లస్తో సపరేట్ చేయాలి టర్మ్స్ అన్నారు కదా. సో ప్లస్కు ముందుది ఒక టర్ము, ప్లస్కు తర్వాత ఉన్నది ఒక టర్మ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. Krishna has to pay 432 rupees to shopkeeper using coins of 1 rupees, 5 rupees, 10 rupee notes, 20 rupees notes, 50 rupees notes and 100 rupees notes. కృష్ణ దగ్గర ఈ డినామినేషన్లో ఉన్న మనీ మొత్తం ఉన్నాయన్నమాట. హౌ కెన్ డూ ఇట్? అతని దగ్గర ఉన్న ఈ నోట్లు ఏవి ఉపయోగించి 430 రూపీస్ పే చేయొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ 100 రూపీస్ నోట్స్ 4 గనక ఇచ్చినట్లయితే అప్పటికి 400 అయిపోతాయి. నెక్స్ట్ 20 రూపీస్ నోట్ ఒకటి ఇచ్చినట్లయితే 420 అవుతుంది. ఇంకా 12 రూపీస్ ఇవ్వాలి. 12 రూపీస్లో అతని దగ్గర 10 రూపీస్ ఉంది కాబట్టి ఒక 10 రూపీ నోటు, అలాగే 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 1 రూపీ కాయిన్స్ 2 ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినా కానీ 430 రూపీస్ ఇవ్వచ్చు అనమాట. అలాగే ఇంకొక రకంగా ఎలా ఇవ్వచ్చు అంటే 100 రూపీస్ నోట్స్ అసలు బయటికి తీయకుండా 50 రూపీ నోట్స్ కూడా ఇవ్వచ్చు. 50 రూపీస్ నోట్స్ 8 ఇచ్చినట్లయితే అక్కడికి 400 అవుతుంది. నెక్స్ట్
ఇంకా 32 రూపీస్ ఇవ్వాలి. 32 రూపీస్లో 20 రూపీస్ యూజ్ చేయకుండా 10 రూపీస్ ఒకటి, అలాగే 5 రూపీస్ కాయిన్స్ 4, 1 రూపీ కాయిన్స్ 2 కనుక ఇచ్చినట్లయితే అప్పుడు కూడా మనకి 432 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇంకా రాయొచ్చు అనమాట వీటికి ఎక్స్ప్రెషన్స్. అసలు 50 కూడా యూజ్ చేయకుండా ఎలా ఇవ్వచ్చు, మొత్తం 20 రూపీస్ నోట్సే కనుక యూజ్ చేశాడనుకో 20 రూపీస్ నోట్స్ ఇచ్చినట్లయితే 400 అవుతాయి. నెక్స్ట్ 10 రూపీస్ నోట్స్ 3 ఇచ్చినట్లయితే 30 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 1 రూపీ కాయిన్స్ 2 కనుక ఇచ్చినట్లయితే 2 రూపీస్ అవుతుంది. అలా కూడా రాయొచ్చు. ఐడెంటిఫై ది టర్మ్స్ ఇన్ ది 2 ఎక్స్ప్రెషన్స్ అబోవ్. ఈ 2 ఎక్స్ప్రెషన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ని రాయాలంట మనం. చూడండి, మనకి ప్లస్తో సపరేట్ చేస్తే కనుక అదొక టర్ము కాబట్టి 4 × 100 ఒక టర్ము, 1 × 20 ఒక టర్ము, 1 × 10 ఇంకొక టర్ము, 2 × 1 ఇంకొక టర్మ్, మొత్తం 4 టర్మ్స్. ఇక్కడ కూడా 8 × 50 ఒక టర్ము, 1 × 10 ఒక టర్ము, 4 × 5 ఒక టర్ము, 2 × 1 ఒక టర్మ్ అనమాట. నెక్స్ట్, కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ మోర్ వేస్ ఆఫ్ గివింగ్ 432 రూపీస్ టు సమ్వన్. ఇంకా 432 రూపీస్ ఎలా ఇవ్వచ్చో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇంకా రాయండి అంటున్నారు. మీ ఓన్గా చేయండి ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. హియర్ ఆర్ 2 పిక్చర్స్. విచ్ ఆఫ్ దీస్ 2 అరేంజ్మెంట్స్ మ్యాచెస్ విత్ ది ఎక్స్ప్రెషన్ 5 × 2 + 3. ఇక్కడ మనం టర్మ్స్ కనుక చూసినట్లయితే టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ప్లస్ సైన్ అన్నారు కాబట్టి 5 × 2 ఒక టర్మ్ అవుతుంది, 3 ఒక టర్మ్ అవుతుంది. 5 × 2 ఇక్కడ చూడండి, మనకి ఎల్లో కలర్ బాక్సులు 5 ఉన్నాయి, అలానే ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ +3 సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫిగర్ అనేది ఈ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వీటికి ఎలా ఎక్స్ప్రెషన్స్ రాయాలి అన్నప్పుడు ఇక్కడ మనకి 5 ఉన్న ఎల్లో, అలానే ఇక్కడ కూడా 5 ఉన్న ఎల్లో. మొత్తం ఫస్ట్ రోలో చూసుకున్నట్లయితే 5 + 3 అని రాయొచ్చు దీన్ని. 5 ఎల్లో 3 పింక్, అలానే ఇక్కడ కూడా 5 ఎల్లో 3 పింక్. ఈ మొత్తాన్ని కలిపి రాయాలి అంటే 5 + 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని 2 × 5 + 3 అని రాయొచ్చు. దీని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి. ఫిగర్ ఇట్ అవుట్ 2.2లో ఉండే ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము. ఫస్ట్ వన్, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ బై రైటింగ్ ది టర్మ్స్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్లో ఉండే టర్మ్స్ రాయాలి, అలాగే వీటి వాల్యూస్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్స్ రాద్దాము. టర్మ్స్ ఆర్ ప్లస్తో సపరేట్ చేసేవి టర్మ్స్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో దీన్ని 28 + -7 అని రాయొచ్చు, +8. ప్లస్తో సపరేట్ చేస్తే అదొక టర్మ్ అనమాట. సో 28 ఒక టర్ము, నెక్స్ట్ -7 ఇంకొక టర్ము, 8 ఇంకొక టర్ము. నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కుందాము. 28 - 7 + 8 గ్రూపింగ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఈ 2 వాల్యూస్ కనుక్కొని, అంటే సబ్ట్రాక్షన్ చేసి దీని వాల్యూ కనుక్కొని దానికి 8ని యాడ్ చేద్దాము. 28లో నుంచి 7 మైనస్ చేస్తే 21, దానికి 8 కలిపినట్లయితే 29. దీన్ని గ్రూపింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. 39 - 2 × 6 + 11. ఇందులో ఉండే టర్మ్స్ రాద్దాం. ఫస్ట్ టర్మ్స్ ఆర్ 39 ఒక టర్ము, -2 × 6 ఇంకొక టర్ము, 11 ఒక టర్మ్ అనమాట. దీని వాల్యూ కనుక్కుందాం. 39 - 2 × 6 + 11. ముందుగా మనం దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 39 - 2 × 6 = 12 + 11. ఇప్పుడు దీన్ని మనం గ్రూపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 ఒక గ్రూప్ చేసినట్లయితే 39లోంచి 12 మైనస్ చేస్తే 27 + 11. ఈ 2 యాడ్ చేస్తే 38. నెక్స్ట్ థర్డ్ వన్, 40 - 10 + 10 + 10. ఫస్ట్ ఇందులో ఉండే టర్మ్స్ రాద్దాం. టర్మ్స్ ఆర్ 40 ఒక టర్మ్, -10 ఒక టర్మ్, +10 ఒక టర్మ్, +10 ఇంకొక టర్మ్. మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి. 40 - 10 + 10 + 10. దీని వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ మనకి -10 + 10 క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. 40 + 10 అంటే 50 అవుతుంది. నెక్స్ట్ డి, 48 - 10 × 2 + 16 / 2. ఫస్ట్ ఇందులో ఉండే టర్మ్స్ రాద్దాం. టర్మ్స్ ఆర్ 48 ఒక టర్మ్, నెక్స్ట్ -10 × 2 ఇదొక టర్మ్, ప్లస్ తర్వాత ఉన్నది ఇంకో టర్మ్ అనమాట. అంటే 16 / 2 ఒక టర్మ్. ఈ టర్మ్స్ వాల్యూస్ కనుక్కోవచ్చు విడివిడిగా. 48 - 10 × 2 + 16 / 2. ముందు ఈ 2 టర్మ్స్ వాల్యూస్ కనుక్కుందాం. 48 - 10 2s 20 + 16 / 2 అంటే 8 అవుతుంది.
సో ఈ రెండింటిని గ్రూపింగ్ చేసినట్లయితే 48లో నుంచి 20 మైనస్ చేస్తే 28 ప్లస్ 8 యాడ్ చేస్తే 36. నెక్స్ట్ 6 × 3 మైనస్ 4 × 8 × 5. ముందు ఇందులో ఉండే టర్మ్స్ రాద్దాం. టర్మ్స్ ఆర్ 6 × 3 ఒక టర్మ్ మైనస్ ఇది మొత్తం మల్టిప్లికేషన్, ఇది మొత్తం ఒకటే టర్మ్, మధ్యలో ప్లస్ లేవు కదా ఇక్కడ. వీటి వాల్యూస్ కనుక్కుందాం. 6 × 3 మైనస్ 4 × 8 × 5 ఈజ్ ఈక్వల్ టు 6 3s 18 మైనస్ 4 8s 32, లేదా ఇలా చేయొచ్చు 8 5s 40, 44s 160. సో బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 160లో నుంచి 18 తీసేయాలి. ఫస్ట్ 10 తీసేస్తే 150, 150లో నుంచి 8 తీసేస్తే 142 మైనస్ 142. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ స్టోరీ ఆర్ సిచ్యుయేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. ఇప్పటివరకు మనం ఎగ్జాంపుల్స్లో ఏం చేసామంటే సిచ్యుయేషన్ ఇస్తే మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ రాసాము. ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, వీటికి సిచ్యుయేషన్స్ రాయాలి, అలాగే వీటి వాల్యూస్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ వన్ 89 + 21 - 10. దీని సిచ్యుయేషను లేదా స్టోరీ చూడండి. ఏ లైబ్రరీ హ్యాడ్ 89 books. ది స్కూల్ బాట్ 21 more books. Later 10 books were borrowed by students. How many books are now in the library? సో ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్కి సిచ్యుయేషన్ అనమాట. ఒక లైబ్రరీలో 89 బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ స్కూల్ వాళ్ళు ఇంకో 21 బుక్స్ కొన్నారు. అయితే ఆ బుక్స్ అన్నింటిలోకి ఒక 10 బుక్స్ని స్టూడెంట్స్ చదవడానికి తీసుకెళ్లారు. ఇంకా లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి అనడానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తామన్నమాట. నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కుందాం. 89 + 21 - 10 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఒక గ్రూప్ చేయొచ్చు. 89 + 21 - 10. 21లోంచి 10 తీసేస్తే 11. 89 + 11 అంటే 100 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 5 × 12 - 6. దీనికి ఒక సిచ్యుయేషన్ రాద్దాము. ఏ టీచర్ బాట్ 5 boxes ఆఫ్ పెన్సిల్స్. ఈచ్ బాక్స్ హ్యాడ్ 12 pencils. షీ గేవ్ 6 pencils టు అనదర్ క్లాస్. హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ లెఫ్ట్. మొత్తం 5 boxes పెన్సిల్స్ కొనుక్కొచ్చారు టీచరు. ఒక్కొక్క బాక్స్లో 12 pencils ఉన్నాయి. సో ఈ పెన్సిల్స్ అన్నింటిలోనూ ఒక 6 pencilsని పక్క క్లాస్కి ఇచ్చారు. ఇంకా ఎన్ని పెన్సిల్స్ మిగిలాయి అన్నప్పుడు ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తాము. దీని వాల్యూ కనుక్కుందాం. 5 × 12 - 6. ఇందులో ఉండే టర్మ్స్ వచ్చేటప్పటికి 5 × 12 ఒక టర్మ్, 6 ఒక టర్మ్ అనమాట. సో ఫస్ట్ 5 × 12 వాల్యూ కనుక్కోవాలి. 60 - 6 మొత్తం 54 పెన్సిల్స్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ 4 × 9 + 2 × 6. ఇది ప్లస్ కాదు, ఇది 2 × 6. దీనికి ఒక సిచ్యుయేషన్ రాయాలి. దేర్ ఆర్ 4 baskets విత్ 9 apples ఇన్ ఈచ్ బాస్కెట్స్. 4 baskets ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 9 apples ఉన్నాయి. అలాగే ఇంకొక 2 baskets ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 6 oranges ఉన్నాయి. హౌ మెనీ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఆల్ టుగెదర్. మొత్తం కలిపి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది దీని సిచ్యుయేషను. దీని వాల్యూ కనుక్కుందాం. 4 × 9 + 2 × 6. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. 4 9s 36, 2 6s 12. మొత్తం యాడ్ చేస్తే 48. మొత్తం 48 ఫ్రూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ రైట్ ది ఎక్స్ప్రెషన్ డిస్క్రైబింగ్ ది సిచ్యుయేషన్, ఐడెంటిఫై ఇట్స్ టర్మ్స్ అండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. కింద ఇచ్చిన సిచ్యుయేషన్స్కి ఎక్స్ప్రెషన్ రాయాలి, అలాగే అందులో ఉండే టర్మ్స్ని ఐడెంటిఫై చేయాలి, వాటి వాల్యూస్ని కనుక్కోవాలి. ఫస్ట్ వన్, క్వీన్ ఎలియా గేవ్ 100 gold coins to Princess Elsa and 100 gold coins to Princess Anna last year. లాస్ట్ ఇయర్ క్వీన్ ఎలియా ప్రిన్సెస్ ఎల్సాకి, ప్రిన్సెస్ అన్నాకి ఇద్దరికి కూడా చేరొక 100 coins ఇచ్చిందనమాట. 100 gold coins ఇచ్చింది. ప్రిన్సెస్ ఎల్సా యూజ్డ్ ది కాయిన్స్ టు స్టార్ట్ బిజినెస్ అండ్ డబుల్డ్ హర్ కాయిన్స్. ప్రిన్సెస్ ఎల్సా తనకిచ్చిన 100 coinsని యూజ్ చేసి బిజినెస్ చేసింది, ఆ కాయిన్స్ని డబుల్ చేసింది. ప్రిన్సెస్ అన్నా బాట్ జ్యువెలరీ అండ్ హ్యాజ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది కాయిన్స్ లెఫ్ట్. ప్రిన్సెస్ అన్నా తన దగ్గర ఉన్న కాయిన్స్తో జ్యువెలరీ కొనుక్కుంది, ఇంకా ఆమె దగ్గర ఇచ్చిన కాయిన్స్లో సగం మాత్రమే ఉన్నాయంట. రైట్ an expression describing how many gold coins Princess Elsa and Princess Anna together have. వీళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్కి ఎక్స్ప్రెషన్స్ రాసి వాటి వాల్యూ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ప్రిన్సెస్ ఎల్సా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో రాద్దాము. ఇనీషియల్ కాయిన్స్ విత్ ప్రిన్సెస్ ఎల్సా.
ఇనీషియల్ అంటే స్టార్టింగ్ అని అర్థం. ఇనీషియల్ కాయిన్స్ విత్ ప్రిన్సెస్ ఎల్సా ఈజ్ ఈక్వల్ టు 100. సిన్స్ షీ డబుల్డ్ హర్ కాయిన్స్, బిజినెస్ చేయడం వల్ల ఆమె ఆ కాయిన్స్ని డబుల్ చేసుకుంది కాబట్టి ఫైనల్ కాయిన్స్ విత్ ప్రిన్సెస్ ఎల్సా ఈజ్ ఈక్వల్ టు, డబుల్ అంటే 2 టైమ్స్, సో 100 × 2 అవుతుంది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ప్రిన్సెస్ అన్నా, ఇనీషియల్ కాయిన్స్ విత్ ప్రిన్సెస్ అన్నా, స్టార్టింగ్లో ప్రిన్సెస్ అన్నా దగ్గర కూడా 100 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. సిన్స్ షీ హ్యాస్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది కాయిన్స్ లెఫ్ట్, ఆమె వాటితోటి గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవడం వల్ల తన దగ్గర ఉన్న కాయిన్స్లో హాఫ్ మాత్రమే మిగిలాయి. ఫైనల్ కాయిన్స్ విత్ ప్రిన్సెస్ అన్నా, హాఫ్ అంటే మనం డివైడ్ చేస్తాం, 100ని 2తో డివైడ్ చేస్తాము. డబల్ అంటే 100ని 2తో మల్టిప్లికేషన్ చేస్తాము, హాఫ్ అంటే 100ని 2తో డివైడ్ చేస్తాము. దస్ టోటల్ కాయిన్స్ బై ప్రిన్సెస్ ఎల్సా అండ్ అన్నా, ఈ రెండు కలిపి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. 100 × 2 ప్లస్ 100 డివైడెడ్ బై 2, మొత్తం 2 టర్మ్స్ ఉన్నాయన్నమాట, ఇదొక టర్ము ఇదొక టర్ము. 100 × 2 అంటే 200 ప్లస్ 100 డివైడెడ్ బై 2 అంటే 50 వస్తుంది. 200 ప్లస్ 50 250, వాళ్ళిద్దరి దగ్గర కలిపి 250 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఏ మెట్రో ట్రైన్ టికెట్ బిట్వీన్ 2 స్టేషన్స్ ఈజ్ 40 rupees ఫర్ యాన్ అడల్ట్ అండ్ 20 rupees ఫర్ ఏ చైల్డ్. మెట్రో ట్రైన్ టికెట్ 2 స్టేషన్స్కి మధ్యలో అడల్ట్కి అయితే 40 rupees అంట, చైల్డ్కి అయితే 20 rupees అంట టికెట్ వాల్యూ. వాట్ ఈస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ టికెట్స్ ఫర్ 4 adults అండ్ 3 children? 4 పెద్దవాళ్ళు 3 చిన్నపిల్లలు ఉంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఫర్ 2 groups హ్యావింగ్ 3 adults ఈచ్, ఒక్కొక్క గ్రూప్లో 3 పెద్దవాళ్ళు ఉన్నారు, అటువంటి గ్రూప్స్ 2 ఉన్నాయి, అప్పుడు కాస్ట్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. వీడియో లెంగ్దీ అవుతుందనే ఉద్దేశంతో నేను ముందుగానే రాశాను. ప్రైస్ ఆఫ్ 1 adult టికెట్ 40 rupees, ప్రైస్ ఆఫ్ 1 చైల్డ్ టికెట్ 20 rupees. కాస్ట్ ఆఫ్ టికెట్స్ ఫర్ 4 adults అండ్ 3 children. దీనికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలంటే 4 × ఒక్కొక్క అడల్ట్కి 40 rupees ప్లస్ 3 × ఒక్కొక్క చైల్డ్కి 20 rupees. మొత్తం ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 4 × 40 ఒక టర్ము, 3 × 20 ఒక టర్ము. 4 40s 160 ప్లస్ 3 20s 60, మొత్తం 220 rupees అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. కాస్ట్ ఆఫ్ టికెట్స్ ఫర్ 2 groups ఆఫ్ 3 adults ఈచ్ అన్నాడు. ముందు 2 groups కాబట్టి 2 రాస్తాము, 3 adults అన్నాడు కాబట్టి 3, ఒక్కొక్క అడల్ట్కి 40 rupees. సో ఇది ఎక్స్ప్రెషన్. 2 3s 6, గ్రూపింగ్ చేసుకోవచ్చు దీన్ని మనం. ఈ 2 గ్రూప్ చేసినట్లయితే 2 3s are 6 × 40, మొత్తం 240 rupees అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ది టోటల్ హైట్ ఆఫ్ ది విండో బై రైటింగ్ అన్ ఎక్స్ప్రెషన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ అమాంగ్ ది మెజర్మెంట్స్ షోన్ ఇన్ ది పిక్చర్. ఈ విండో యొక్క హైట్ కనుక్కోవాలంటే ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఈ మెజర్మెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ని డిస్క్రైబ్ చేస్తూ ఎక్స్ప్రెషన్ రాయాలి. సో మొత్తం ఇది విండో, ఇక్కడ బార్డర్ ఉంది, అలానే మధ్యలో రాడ్స్ ఉన్నాయి, ఈ గ్రిల్కి మధ్యలో గ్యాప్ కూడా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేయాలన్నమాట. బార్డర్ వచ్చేటప్పటికి 3 centimeters ఉంది బార్డర్ హైట్, అలాగే ఈ మధ్యలో గ్రిల్స్ 2 centimeters ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కొక్క గ్రిల్కి గ్యాప్ 5 centimeters ఉంది. ఈ మూడింటిని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెషన్ రాయాలి, అలాగే టోటల్ హైట్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇమేజ్ కూడా కనిపిస్తుంది కదా. ఫస్ట్ మనం బార్డర్స్ రాద్దాము. బార్డర్స్ ఎన్ని ఉన్నాయి? 2 బార్డర్స్ ఉన్నాయి. 2 బార్డర్స్ ఇన్ టాప్ అండ్ బాటమ్. టాప్లో ఒక బార్డర్ ఉంది, బాటంలో ఒక బార్డర్ ఉంది. అలాగే ఆ బాటమ్ యొక్క హైట్ వచ్చేటప్పటికి 3 centimeters, హైట్ 3 centimeters ఈచ్. దీనికి వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషను 2 బార్డర్స్ కాబట్టి 2 × ఒక్కొక్కటి 3 centimeters, 2 × 3 అని రాయొచ్చు దీని ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ గ్రిల్స్ 6 ఉన్నాయి, 6 గ్రిల్స్ ఇన్ టోటల్. ఒక్కొక్క గ్రిల్ యొక్క హైట్ 2 centimeters, 2 centimeters ఈచ్. దీని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి 6 గ్రిల్స్ ఒక్కొక్కటి 2 centimeters, 6 × 2. నెక్స్ట్ గ్యాప్ 7 గ్యాప్స్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క గ్రిల్కి మధ్యలో 7 గ్యాప్స్ ఉన్నాయి, 7 గ్యాప్స్ ఇన్ టోటల్. హైట్ ఒక్కొక్క గ్రిల్కి మధ్య గ్యాప్ 5 centimeters ఉంది, 5 centimeters ఈచ్. దీనికి 7 గ్యాప్స్ కాబట్టి 7 × ఒక్కొక్కటి 5 centimeters, 7 × 5. దీని మొత్తాన్ని కలిపి రాయాలి. టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ బార్డర్ హైట్ 2 × 3
ప్లస్ నెక్స్ట్ గ్రిల్స్ హైట్ 6x2 ప్లస్ మధ్యలో గ్యాప్స్ 7x5. ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. మొత్తం మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. అండర్లైన్ చేస్తున్నాను చూడండి. 2 3s 6 ప్లస్ 6 2s 12 ప్లస్ 7 5s 35. ఇవన్నీ యాడ్ చేయాలి. ఈ రెండు గ్రూప్ చేసినట్లయితే 18 అవుతుంది. 18 ప్లస్ 35 35 10 45 45 8 53 సెంటీమీటర్స్ హైట్ ఉంది మొత్తం ఆ విండో. నెక్స్ట్ వీడియోలో రిమూవింగ్ బ్రాకెట్స్ అనే టాపిక్ నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 2.3లో ఉండే ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం.